ఇక్కడీమె పరీక్షగా ఫ్రిడ్జ్ వంక చూస్తుంది. మరక్కడ ఏముందో అని అలా వెళ్లి చూస్తే టడాయ్. ఏమన్నా ఇక్కడేం చేస్తున్నావే, రా బయటికి. ఆహా నేను రాను, నాకు ఎక్కడే బాగుంది చల్లగా. ఇక్కడ చూడండి, ఈ ఇంటోళ్ళు అయితే క్రేజీ. అసలు కుదురుగొండకుండా సరదా ఎక్కువైపోయి ఈ కుక్క చేసిన ఆగాన్ని తిరిగి దానికే చూపిస్తున్నారు. చూడవే చూడు, ఏంటి నీ ఆగం, ఎందుకు ఆ మొక్కని అలా నాశనం చేసేసావా? దాన్ని అదే చూసుకుని పాపం దాని రియాక్షన్ చూడండి. ఇక్కడ ఈ అమ్మడి ఇంట్లో సౌండ్ బాక్స్ పెట్టుకుని మరీ పాటలు ఇరగ్గుమ్మేస్తుంది. మరి ఈ పిల్ల రాగాలకి పక్కనే పడుకున్న కుక్క పిల్ల రియాక్షన్ చూడండి. చెవులు సిల్లడిపోతున్నాయి. ఎవడన్నా ఆపండ్రా దాన్నే. ఇక్కడ చూడండి అసలైన దోలగాళ్ళని. ఎవర్రా మీరంతా, మరి ఇలా ఉన్నారేంట్రా? కప్పని బంధించి హిప్నోటైజ్ చేస్తున్నారు. ఏం సైకోగలరా మీరు? అయితే అది కూడా తక్కువేం కాదు. ఆగండ్రా, మీ పని చెప్తా. ఇది చూడండి, బుజ్జి పిల్ల చిన్న పిల్లి పిల్లకి అక్షరాభ్యాసం చేస్తుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంది. మరి పిల్ల చేస్తున్న దానికి పిల్లి రియాక్షన్ చూడండి. పిచ్చ క్యూట్ కదా. మనోడు టార్చ్ లైట్ పట్టుకెళ్లి పని చేసుకుంటున్నాడు. అయితే దాని మీద టార్చ్ పడిందంట. దాని రియాక్షన్ చూడండి. సరౌండింగ్స్ లో తీటగాళ్లు ఉన్నప్పుడు జనాలు మాత్రమే కాదు, జంతువులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే చూడండి, ఇక్కడ పెద్ద పిల్లిని పులిలా రెడీ చేసి చిన్న పిల్లిని చెదరగొట్టేశాడు. పాపం అది చూడండి, దడుసుకుని దద్దరెళ్ళిపోయి దీని సెంప బదలు కొట్టింది. ఇక్కడ ఈ బుడతడు భలే అల్లరుడిలా ఉన్నాడు. చూడండి, ఆశ పెట్టి ఆ కోతి పిల్లని ఎలా ఊరిస్తున్నాడో. పాపం అది ఎకనైనా పెడతాడు అనుకుంటే మొత్తం మెక్కేస్తున్నాడు. ఇంకా ఆఖరికి కచ్చిబట్టి ఈ రియాక్షన్. ఈ డాగి చూడండి, దీనికి ఏదో బంధం వేసి కూర్చోబెట్టినట్టు ఎక్కడేదంట ఎక్కడే పంట అని ఆ ప్లేట్ లో నుండి బయటికి రావట్లేదు. అసలు ఇదేంటో. ఇక్కడ ఈ పిల్ల రిక్వెస్ట్ ని చింపు చాలా మర్యాద పూర్వకంగా రిజెక్ట్ చేస్తుంది. అసలు హైలైట్ ఏంట్రా అంటే దాని రియాక్షనే. ఏమన్నా యాక్టింగ్ ఇది. కమల్ హాసన్. ఇక్కడ ఈ ప్యారెట్ కి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేయాల్సిందే. సారు గారు సేరబడితే ఇది చక్కగా తినిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ చిలకిది. అబ్బబ్బా ఏం తెలివిరా, పిల్లకి రీల్స్ తోసి తోసి చేతులు నొప్పెడుతున్నట్టున్నాయి. ఇంకెలా ప్లాన్ చేసుకుంది. కొన్నిసార్లు క్రియేటివిటీకి కొవ్వు బట్టి చేతులతో ఏతులేపిస్తుంది. కళాకాండాన్ని కుల్లబరుస్తుంది. ఈ వర్ణన ఈ ఆటగాడికే. కళాశాలకు పోయి కళలు నిజం చేయరా కుమారా అంటే కళలో తగిలిన కన్యకు రంగులు దిద్దుతున్నాడు దేశముదురు. బాగుందిరా అబ్బాయిని వ్యవహారం. ఇక్కడి కుక్క కరుకుతనం చూస్తే క్రేజీరా బాబు ఇది అంటారు. కుర్రోడు కాలికి కట్టేసుకుని కుంటుకుంటూ దీని ముందుకు వస్తే అది చూడండి ఏం చేసిందో. మాస్ మామూలుది కాదు ఈ శనకం అయితే. ఏమన్నా ఎక్కిరించిందా? ఈడు చూడండి, ఈడు మామూలు మాస్ కాదు. ఈడు చాలా దయాహృదయుడు, దానగుణం కలిగిన వాడిలా ఉన్నాడు. మనోడు వినడమే కాకుండా బుద్ధిగా బుద్ధింకతో కూడా షేర్ చేసుకున్నాడు. బేభత్సం. మనుషులు ఎన్నో రకాల జంతువులతో స్నేహం చేయడం చూసుంటారు కానీ ఇలా భారీరా బాబు అనిపించే స్నేహాన్ని మాత్రం ఎప్పుడు చూసుండరు. ఇక్కడ ఈ క్యాట్ క్యూట్నెస్ అయితే కవర్ చేయడానికి కూడా సరిపోదు. ఈ మాస్టరు కూతంతా కూడా షేర్ చేయకుండా కసా కసామని కొరికేస్తుంటే పాపం అది చూడండి ఎలా బ్రతులాడుకుంటుందో. అరే కొంచెం బెటరా, కొంచెం నాకు కూడా బెటరా బాబు. ఓరు నీకు దండం పెడతా, కొంచెం బెటరా నాయన. ఓరు బాబు ఇదెక్కడా రాజుకోరా నాయన. అక్క చూడండి బట్టలు ఎక్కడ ఉదుతుందో. ఎక్కడా ఖాళీ లేనట్టు, ఎక్కడా నీళ్లు దొరకనట్టు, నీళ్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతా అనేలా రోడ్డు మధ్యలో ఫౌంటైన్ లో బట్టలు ఉతికేస్తుంది. చూసే వాళ్ళని బేభత్సం చేసేస్తుంది. బట్టలు డిజైన్ చేయడం అంటే బాడీకి మాత్రం సరిపోయిందా లేదా అన్నది కాదు, బేరుగా మన అవసరాలు తీరేలా బేసిక్గా డిజైన్ చేసుకోవాలా. ఇదిగో ఇలా. అసలు సిలిండర్ బట్టి అంత సిల్లెలా పెట్టారా బాబు. ఈడెవడో చూడండి ఏం చేశాడు. నార్మల్ డాగ్ ని నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ డాగ్ చేసి పారేశాడు. కళ్ళజోడు పెట్టి దానికి కళ్ళు తిరిగేలా చేశాడు. చూసేటోళ్ల కళ్ళు జిగేలుమనేలా చేశాడు. ఈ డాగీ రాజా సిలిపితనం మరీ ఎక్కువైపోయినట్టుంది. ఇంకా దీని పరేషాను తట్టుకోలేక పిల్లోడి ఈ పని పెట్టుకున్నట్టున్నాడు. ఇక్కడ రేస్ జరుగుతుంది, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. మరి అందరూ ఓరుమని గోల పెడుతుంటే నేను మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉండాలని ఇది కూడా దీని స్టైల్లో ఎంకరేజ్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఈ కోడి నీళ్లు తాగేది ఉన్నట్టుండి ఏమైందో దీనికి. రే ఏం కలిపావురా అందులో రే. వీడియో సరదాగా నవ్విస్తుంటే ఓ లైక్స్. అట్నే కిలకిలలాడించే వీటి వేషాలకి కిరాక్ కామెడీ అనో, కల్ట్ కామెడీ అనో, క్రేజీ కామెడీ అనో ఓ పేరిచ్చేయండి ఆ కామెంట్ సెక్షన్ లో. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా బీభత్సం అయిపోయాక రీల్స్ అని, రోల్స్ అని ఎంతో మంది వయ్యారమైన స్టెప్పులు ఎన్నో చూసుంటారు. అయితే ఎవ్వరు ఎందుకు పనికిరారు దీని వయ్యారమైన స్టెప్పుల ముందు చూడండి. If you're feeling like you need a little bit of company, you met me at the
ఇదే దేశమో గానీ ఈ టెక్నిక్ అయితే భలే ఉంది చూడండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ ఆగట్లేదని చూడండి ఏం చేశారో వీళ్ళు. అటు ఇటు ఇటుక రాళ్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇంకా రాయి పట్టుకుని ముందుకెళ్తే సచ్చినట్టు ఆగుతారు. సూపర్ టెక్నిక్ కదా. ఉన్న వాటిలన్నిటిలోకి పెద్దకాయ కొట్టరా, దెబ్బకి కడుపు నిండిపోవాలి, భారీగా ఉండాలి భారీగా అని భారీ బాండం కొడితే చివరికి చూడండి పాపం నెత్తి మీద ఎంతో దరిద్రం ఉంటే గానీ ఇంత దారుణం ఎదురవదు. ఇదేదో డ్రింక్ వేసినట్టుంది, దీనికి ఎక్స్ట్రా పవర్ వచ్చేసింది. సర్రమని సరాసరి ఎక్కేస్తుంది. అసలు ఇది ఎక్కే తీరు చూడండి, రివర్స్ లో రయ్యమని వెళ్ళిపోతుంది. క్రేజీ పిల్లిది. జంతువులు వేసే విభిన్నమైన వేషాలు, కావాలని చేసే చేష్టలు ఎన్నో చూసుంటారు గాని ఇక్కడ ఈ పిల్లి వేషాలకైతే ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. అసలు ఇది ఏం చేస్తుందో కూడా అంచనా లేదు. మరి ప్రొఫెషనల్ డాగ్స్ ని చూసాం, పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ పిల్లుల్ని చూసాం. అయితే అన్నిటికంటే మించిరా నేను అనిపించే పిచ్చెక్కించే ప్యారెట్ ని ఎక్కడ చూడండి. అరే అసలు ఇది అసాధ్యంరా అనిపించేలాగా అవ్వలేలాగా చాటింగ్ చేస్తుంది. అవురా అనిపిస్తుంది. మళ్ళా చూడండి మనోడు చేయి పెడితే ఊరుకోవట్లా, తీరా పక్కకి అన్నట్టు రియాక్షన్. ఇది చూడండి ఇంట్లో ఎక్కడా చోటు లేనట్టు ఎల్లి ఎక్కడ పడుకుందో చక్కగా సలసల్లగా ఉన్నట్టుంది. ఇంకా కూల్ గా స్లీప్ వేస్తుంది సిలిపి కుక్క. పనికి రావాలంటే పెద్ద ట్రక్కులే కాదురా, చిన్న ట్రక్ అయినా పనికొచ్చేస్తది మన బుర్రలో గుజ్జుంటే. ఏదేమైనా గానీ ఇది మాత్రం మామూలు తెలివితేటలు కాదు, ఓ రేంజ్ తెలివితేటలనే చెప్పొచ్చు. పెద్ద రేంజ్ సెక్యూరిటీలు ఎన్నో చూసుంటారు గానీ ఓ రేంజ్ సెక్యూరిటీని ఎక్కడ చూడండి ఇంచు అంచు వదలకుండా కవర్ చేసేశారు. ఇన్ని కెమెరాలు ఏంట్రా బాబు, మళ్ళీ అన్ని రకాల కెమెరాలు ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఆకలేస్తే బిక్కుమని బిక్కమొహం వేసుకుని కూర్చోకూడదురా, తెగించి తినేయాలి, ఆకలి తీర్చేసుకోవాలి. ఎవ్వడికి భయపడేదిలే. తేటగాళ్లు ఎక్కడెక్కడో ఉండరు, మన చుట్టూనే మనతో పాటే తిరుగుతుంటారు. ఇక్కడివి రెండు దెబ్బలాడుకుంటుంటే మూతి దగ్గర మైక్ పెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవర్రా మీరు గాన సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. మీరు కార్టూన్ టామ్ అండ్ జెర్రీని ఎన్నోసార్లు చూసుంటారు, వాటి అల్లరిని ఎంజాయ్ చేసుంటారు. అయితే రియల్ వరల్డ్ లో రియల్ టామ్ అండ్ జెర్రీని ఇక్కడ చూడండి. దీన్ని చూసి అది భయపడుతుంది, దాన్ని చూసి ఇది భయపడుతుంది. ఏది కూడా ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయలేకపోతుంది. ఏదేమైనా వీటి అల్లరి మాత్రం క్రేజీ అసలు. ఎంజాయ్మెంట్ మనుషులకే కాదురా, మాకు కూడా తెలుసు. చిల్ అవ్వాలరా. అన్నయ్య యూట్యూబ్ లో భారీ మోటివేటెడ్ వీడియోస్ చూసి బాగా మోటివేట్ అయినట్టున్నాడు. మరి ఆ మోటివేషన్ ని ఇలా చూపిస్తున్నాడు. లారీ దిగబడితే స్కూటీకి గట్టి లాగుతున్నాడు. సాయంకాలం సల్లగా గాలం వేసి చేపలు పట్టుకుంటున్న సిన్నోడు కొంచెం అటు టర్నింగ్ ఇచ్చుకుంటే షాక్. రే ఇదెక్కడ రాజుకోరా అనేలాగా క్రేన్ తో చేపలు పట్టేస్తున్నారు వీళ్ళు. మామూలు కాదు. కొన్నిసార్లు కొందరి తెలివితేటలు చూస్తే ఎలా అనిపిస్తదంటే, ఊరే నువ్వు ఈ తెలివితేటలు ఏదో పనికొచ్చే వాటిపైన పెడితే ఈ పాటికి గొప్ప పనిమంతుడయ్యేటోడువిరా అని. మరి అలాంటి తెలివైన తెంగరోడ్ని ఇక్కడ చూడండి. ప్యాంటుకు పెట్టుకోవడానికి బెల్ట్ లేకపోతే దేన్ని బెల్ట్ లా మార్చేశాడు. ఇక్కడ ఈ ముసలాయన చెయ్యి బెగేసి కండలు చూపెట్టాడంటే పిచ్చెక్కిపోవాల్సిందే. ఎందుకు పనికొస్తారా ఆ పోరగాళ్ళు ఈయన ముందు? ఎటు పోయింది ఇది, ఎక్కడా కనపడట్లా అని తెగ ఎతికేసుకుంటుంది. అయితే ఈ గోద్దెల్లి గప్చుప్గా ఇక్కడ దాక్కుంది. పిల్లగాడికి కేటీఎం తోలాలన్న ఆశ భారీగా ఉంది గాని మనోడి దగ్గర ఉన్నది మాత్రం బైసైకిల్ బడ్జెటే. అయినా గాని ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు తన కేటీఎం తనే చేసేసుకున్నాడు. సూపర్. ఇదేందిరా ఇదే, రే ఏందిరా ఇదే, తెలివి తెల్లారినట్టే ఉంది. క్రియేటివిటీ కట్టలు తెంచుకుని బయటపడితే ఎలా ఉంటదంటే ఇదిగో ఇక్కడ ఈ పిల్లగాడి పనోడితనం లెక్కనుంటది. బైక్ స్పీడోమీటర్ ని క్రియేటివిటీతో ఎలా మార్చేసాడో చూడండి. రే ఏం వాడకం రానిది, ఇంకే బొమ్మ దొరకలేదారా నీకు అక్కడ పెట్టడానికి. నార్మల్ గా సినిమాల్లో చూస్తుంటాం, అప్పుడప్పుడు బయట కూడా వింటుంటాం. షాప్ లో దొంగలు పడడం, గన్ చూపించి బెదిరించి లూటీ చేయడం. మరి అలాంటి ఓ దారుణమైన దొంగని ఇక్కడ చూడండి. మరి లూటీ చేయడానికి అన్నయ్య ఏ ఆయుధంతో వచ్చాడో చూడండి. బొమ్మ గన్ వేసుకుని పెద్ద బాదుషాలా వచ్చాడు. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సరదాల్ని పంచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.